రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి చిన్నరెడ్డి గారు. మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కిరణ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దాన్ని ఖండించాల్సినటువంటి ప్రతిపక్షాలు హేళన చేయటం ఎంతవరకు కరెక్ట్? కుట్రపూరితంగా ఎక్స్పర్ట్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో దాడి చేయించారనేది ఇప్పుడు చిన్నరెడ్డి గారి ఆరోపణ, ఆవేదన. అందరికీ నమస్కారం అండి. సార్, మొన్న విజయవాడలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరుగుతా ఉంది, దాడి జరిగింది అని ఏదైతే అధికార పక్షం చెప్తా ఉందో దానికి నేను సంపూర్ణమైన విచారాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. చాలా బాధపడతా ఉన్నా, చింతిస్తా ఉన్నా. దాడులు ప్రజాస్వామ్యంలో జరగకూడదు. ఏదైనా సరే అందరూ సామరస్యంగా పరిష్కరించుకోవాలి. డైలాగ్తో ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలి. ఈ దాడులు అనే సంస్కృతికి ఎవరు తెరలేపినా అది ఖచ్చితంగా మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. కాకపోతే సార్, ప్రజలు అది నిజంగా దాడి జరిగిందా లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళే కావాలని చేయించుకున్నారా అంటే రెండో దానికే ఎక్కువ శాతం మంది అంటే దాదాపు 90% మంది ఖచ్చితంగా ఇది ఒక సానుభూతి డ్రామా అని చెప్పి నమ్ముతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఎలక్షన్లకు ముందు ప్రతిసారి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఎలక్షన్కి ముందు ఏదో ఒక సానుభూతి డ్రామాకి తెరలేపుతారు. స్టార్టింగ్ ఫ్రమ్ హిస్ పొలిటికల్ కెరియర్ 2012 అప్పుడు బై ఎలక్షన్ జరిగిన, 2014 ఎలక్షన్ జరిగిన, తన తండ్రి గారిని చంపారని చెప్పి కొత్తగా ఒక రాగం తీసుకొచ్చి అప్పుడు సింపతి కొట్టాలని చూశారు. సింపతితో ఎలక్షన్లు చేశారు. 2019లో తన బాబాయ్ యొక్క మర్డర్ జరిగితే ప్రతిపక్షాలే మా బాబాయిని చంపేసిని, ఫస్ట్ టైం గుండెపోటు అన్నారు, తర్వాత ప్రతిపక్షాలే మా బాబాయిని చంపేసిని, నన్ను కూడా చంపాలని చూస్తా ఉన్నారని చెప్పి ఒక కోడి కత్తితో ఒక ఇలా చేతికి గుచ్చుకుని ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకుండా వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఒకవేళ నిజంగా ఆ కోడి కత్తికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి గుచ్చుకుందని చెప్తా ఉన్నారో ఆ కోడి కత్తికి నిజంగా ఎవరన్నా అగంతకులు విషం పూసి ఆయనకి గుచ్చుంటే ఎంత ప్రమాదం జరిగేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా నేను ప్రజలందరికీ. నిన్న కూడా ఏదైతే మొన్న జరిగింది కదా విజయవాడలో ఘటన, ఆ ఘటనకు సంబంధించి కూడా ప్రజలతో పాటు నాకు కూడా అనేక రకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పుడు పవర్ కట్ జరగకుండా చూసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళే కాబట్టి అసలు పవర్ కట్ జరగకుండానే చూసుకుంటారు. పవర్ కట్ జరిగిందని చెప్తా ఉన్నారు. సరే, ఎవరు అగంతకుడు ఇందాక ఆయన వైసీపీ ప్యానలిస్ట్ చెప్పినట్టు బాగా షార్ప్ షూటర్ని తీసుకొచ్చి రాళ్లు విసరటంలో ఆరితేరిపోయి, అంటే ఎంత ఆరితేరిపోయారంటే రాళ్లు విసరటంలో ఒకళ్ళకి తగిలి అది జంప్ కొట్టి మళ్ళీ ఇంకొకటికి తగిలింది. అంటే ఇప్పుడు మామూలుగా ఒక గులకరాయితో ఎవడన్నా కొడితే దాన్ని ఏమంటారంటే అది ఒక టెన్నిస్ బాలో లేకపోతే రబ్బర్ బాలో అయితే ఒకటి తగిలి ఇంకోటి తగిలింది అనుకోవచ్చు. ఒక గులకరాయి ఇసిరినప్పుడు అది ఒక వ్యక్తికి తగిలి ఇంకో వ్యక్తికి కన్నుకు తగిలిందంటే దాన్ని ఎవరన్నా వీడియోలో చిత్రీకరించారా అంటే ఎవరో చిత్రీకరించలేదు. ఆ రాయి దొరికిందా అంటే రాయి దొరకలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఒక వివిఐపి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మీద ఎవరన్నా దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు సెక్యూరిటీ అలర్ట్ అవుతారు సార్. ఎక్కడైనా మనం సినిమాల్లో గమనించాలి కిరణ్ గారు, ఇప్పుడు దాడి చేయడానికి ఎత్తించినప్పుడు సెక్యూరిటీ అలర్ట్ అవుతారు అనేది ఏదైనా భౌతికంగా వ్యక్తులు వచ్చి దాడి చేసే క్రమంలో అలర్ట్ అవుతారు. కానీ ఎక్కడో జనాల మధ్యలో ఉండి రాయి విసిరేదానికి సెక్యూరిటీ అలర్ట్ అయ్యే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. అది ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు జాన్ ఎఫ్ కెనడీ USA ప్రెసిడెంట్ మీద అటాక్ జరిగి ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి కాల్పులు జరిగినప్పుడు మీరు ఒకసారి యూట్యూబ్ లో కూడా కొడితే మీకు తెలుస్తుంది, మీకు వీడియో వస్తుంది. సెక్యూరిటీ అలర్ట్ అయ్యి ఆయన్ని కవర్ చేసి వాళ్ళ దగ్గర ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ చేస్తారు ఫస్ట్. అంటే ఈ షార్ప్ షూటర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒక రాయేసి వదలడు కదా. లేకపోతే నిజంగా హత్య ప్రయత్నం చేయాలంటే వాళ్ళు ఒక రాయితో వదిలిపెట్టరు కదా. వాళ్ళు మల్టిపుల్ గా దాడి చేయాలనుకుంటారు కదా, రకరకాలుగా దాడి చేయాలనుకుంటారు కదా. అంటే ఒక రాయేసి వెళ్ళిపోతాడా ఎవరైతే హత్యా ప్రయత్నం చేయాలనుకుంటా ఉన్నాడో? అసలు ఫస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఏంటి? వాళ్ళు ఆ షీట్స్ ఓపెన్ చేసి ఆయనకు ఒక రక్షణ కవచం లాగా ఆయన చుట్టూతా కవర్ చేసి ఆయన్ని బస్సులోకి తీసుకెళ్లిపోతారు ఫస్ట్. అంటే రెండో రాయి పడకుండా ఆయన మీదకి.
కానీ ఇక్కడ మా సెక్యూరిటీ స్టాఫ్ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇంకో రాయి తగిలినా కూడా ఏదో సినిమాల్లో కోడిగుడ్లు ఇసిరినా టమాటాలు ఇసిరినా క్యాచ్ పట్టుకుంటారు కదా, ఇట్లా 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 ఆ టైపులో ఆయన క్యాచ్ పట్టుకుంటారు అని అనుకున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనే కొట్టించాలని వీళ్లే ప్లాన్ చేశారో నాకు అర్థం కాలేదు. కానీ నీట్ గా కెమెరా యాంగిల్స్ కి కనిపించేలాగా ఒక దారి వదిలి జగన్మోహన్ రెడ్డి గారిని అందరికి కనిపించేలాగా ఆయన ఓపెన్ చేసేసారు. బస్సులోకి తీసుకెళ్లి కదా ట్రీట్మెంట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి. బస్సు మీదే నుంచోబెట్టి ఏదో మేకప్ ఆర్టిస్ట్ వచ్చి అద్దుతున్నట్టు, లేకపోతే టచ్అప్ చేస్తున్నట్టు, దూది తీసుకొచ్చి ఇట్లా 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 అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి అని చెప్పి మీరు ఆయన్ని ఎక్స్పోజ్ చేశారా అగంతకులకి? లోపలికి తీసుకెళ్ళి కదా మీరు ట్రీట్మెంట్ చేయాల్సింది, లోపలికి తీసుకెళ్ళి కదా మీరు ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది, ఫస్ట్ ఆయన్ని కవర్ చేయాలి కదా. ఖచ్చితంగా ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి. పవర్ ఎందుకు పోయింది, బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఎందుకు వాళ్ళు ఓపెన్ చేయలేదు, ఇంకోటి ఏదో సర్జరీ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి మొత్తం 10 మంది డాక్టర్లు ఆయన చుట్టూతా ఉండి ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు, సర్జరీ చేస్తున్నట్టు ఇంత పెద్ద కట్టేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సింపతి డ్రామా తెరదీసి ఆ ప్యాచ్ ఏదైతే ఉందో బాగా కనపడేలాగా ప్యాచ్ చేసుకుని, ఇప్పుడు ఇక్కడ తగిలింది కన్ను ఎందుకు నల్లగా అయింది సార్? ఇప్పుడు ఇక్కడ రాయి తగిలింది అనుకోండి, ఈ చుట్టూతా నల్లగా అయింది. ఆయన సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా రిలీజ్ చేసిన ఫొటోస్ లో. అంటే ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇది మేం చెప్తున్న అనుమానాలు కాదు, సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని చెప్తా ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళు స్వయంగా మీడియాతో మాట్లాడుతున్న వీడియోలు వచ్చినాయి బయటకు. ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది, ఎవడో చీకట్లో రాయిసిరాడంటే ఈ మీదకి ఈయన చనిపేద్దాం అని చెప్పి ఇంత పులకరాయి. ఈయన పౌరం పిట్ట గులకరాయి పెట్టి పడితే పోతాకి, ఈయన పౌరం పిట్ట గులకరాయి పెట్టి పడితే పోతాకి ఎవడిసుడతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసుకుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు వేసుకోవటం. ఎమోషనల్ కనెక్టివిటీ అని ఒకటి ఉంటుంది. మీరు దేశంలో ఏది జరిగినా కూడా వైలెన్స్ డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్ళే చేయరు. వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు, వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరెవరో ఏదో చేయొచ్చు. అలాగే ఈ రోజు జరగని విషయాన్ని జరిగినట్టుగా ఈ రోజు ప్రజలందరినీ మభ్యపెట్టే ఆలోచన చేయడం కూడా అందరూ గమనిస్తున్నారు. రాజకీయంగా ఇక భవిష్యత్తు ఉండదు, తన పార్టీ కనుమరుగైందని తెలిసి ఈ రోజు దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విధంగా కొత్త రాజకీయాన్ని పైకి తీసుకొచ్చారు. కేవలం తన రాజకీయ లబ్ధి కోసం, సింపతి కోసమే డ్రామాలు ఆడారు. తాపత్రయపడి ఇబ్బంది పడి ఏదో నాకు ఇబ్బంది వస్తుందనేటువంటి ప్రయత్నం చేసి సింపతి పొందేటువంటి అవసరం లేదు అనేటువంటిది మా తాలూకు సలహా సూచన. విమర్శించారు కొడాలి నాని గారు. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ మీకున్న డౌట్ ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళంటే మాకు అత్యంత గౌరవం ఉంది. ఇక్కడ మాకున్న ప్రశ్నలు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ బ్లేమింగ్ సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారే ఈ హత్యా ప్రయత్నం చేయించారని ఆన్ వాట్ బేసిస్ వాళ్ళు చెప్తా ఉన్నారు? అంటే ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు కూడా నారావారి రక్త చరిత్ర అని చెప్పి వీళ్ళ పెద్ద పెద్ద కథనాలు మీరు మీకు టైం వస్తుంది అప్పుడు మాట్లాడుతురు కానీ నేను చెప్పాలని చెప్పాను. రాళ్లతో కొట్టమని చెప్పేసి ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టమని ప్రేరేపించాడండి చంద్రబాబు నాయుడు గారు. వెయిట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలని కూడా మాట్లాడారు. బ్రహ్మనాయుడు గారు నేను చెప్తాను, ఆయన కొంచెం ఆగమనండి, నేను చెప్తాను. అంటే దానికి సంబంధించి వెంటనే యాక్షన్ జరిగింది కాదు. ఇప్పుడు దీన్ని కూడా ఒక కుల మతాలకు సంబంధించిన గొడవలుగా వీళ్ళు ఎట్లా క్రియేట్ చేయాలని చూస్తా ఉన్నారంటే అంబేద్కర్ గారి విగ్రహం పెడితే అది వీళ్ళకి నచ్చక దాని గురించి రెచ్చగొట్టి దాడి చేయించారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ఆలోచన విధానం ఏదన్నా ఉంటుందా? ఇంతకన్నా దిక్కుమాలిన ఆలోచన విధానం ఏదన్నా ఉంటుందా మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది? అంబేద్కర్ గారి విగ్రహం పెడితే నచ్చక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించారా? ఏం అబద్ధాలు చెప్తున్నారండి.
2 లక్షల అంటే ఎవరు దాడి చేశారో తెలియదు, ఆ గులకరా ఎక్కడుందో తెలియదు, పట్టించిన వాళ్ళకి లేకపోతే ఆచూకి చెప్పిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు గిఫ్ట్ ఇస్తామని చెప్పి వీళ్ళు ప్రకటనలు చేస్తూ ఏ విధంగా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాడి చేయించారని చెప్తారండి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, విద్యార్థులకు రక్షణ లేదు, చిన్నపిల్లలకు రక్షణ లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి రక్షణ లేకపోతే హీఈస్ అన్ఫిట్ టు బి అన్ ఎమ్మెల్యే, హీఈస్ అన్ఫిట్ టు బి ఏ చీఫ్ మినిస్టర్. ఎవరికి ఆయనకైనా రక్షణ కల్పించుకోలేకపోతే ఇంకా ఆయన ఎవరికి రక్షణ కల్పిస్తాడు? ఒకవేళ దాడే నిజం అనుకుంటే, దాడే నిజంగా జరిగింది అనుకుంటే, ఎవరో చేయించారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకైనా రక్షణ కల్పించుకోలేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తాడు? రాష్ట్ర ప్రజలకి ఏమి ఆయన